హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన ద క్రియేటర్ అనే మంచి యాక్షన్ బేస్ సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇప్పుడే రోబోట్స్, ఏఐ లాంటి టెక్నాలజీ బాగా పెరుగుతూ వస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఇవి ఇంకా బాగా డెవలప్ అవుతాయి కదా. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బాగా అలవాటు పడిన మనుషులు అండ్ ఈ ప్రపంచంలో హ్యూమన్స్ తో పీస్ఫుల్ గా కోఎగ్జిస్ట్ అవుతూ సాధారణ జీవితానికి అలవాటు పడ్డ రోబోట్స్. ఈ రెండు వైపుల మధ్య ఒక అనుకోని పరిస్థితి వల్ల యుద్ధం మొదలైతే ఏమవుతుంది? గెలుపు మానవ జాతిదా లేక మానవ యంత్రాలదా? అందులోనే యూజువల్లీ ఈ జనర్ సినిమాలలో ఎప్పుడు రోబోట్స్ ని విలన్స్ గా చూపిస్తారు కదా. బట్ ఇందులో అలా కాదు. థ్యాంక్ఫుల్లీ ఇక్కడ రోబోట్స్ పక్క కూడా న్యాయం ఉన్నట్టు డిఫరెంట్ గా తీసుంటారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ హ్యూమన్ రోబోట్ మధ్య వార్ ఏ కారణం వల్ల మొదలైంది? ఇందులో తప్పెవరు సరెవరు? అసలు ఈ యుద్ధాన్ని ఎవరాపుతారనే ఎన్నో క్వశ్చన్స్ ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీ లైన్ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. స్టార్టింగ్ లో రోబోట్స్ ని మనుషులకి వాళ్ళ డే టు డే లైఫ్ లో హెల్ప్ చేయడానికి తయారు చేశారు. అది సక్సెస్ అవ్వడంతో నెక్స్ట్ హ్యూమన్ బ్రెయిన్ ని బాగా చదివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాటికంటూ సెపరేట్ పర్సనాలిటీ, సొంతంగా ఆలోచించే శక్తిని రోబోట్స్ కి కొత్త లైఫ్ ఇచ్చి వాటి జీవితాన్ని తీర్చిదిద్దారు. ఆ తరువాత ఇవి కూడా నార్మల్ మనుషుల్లానే సొసైటీలో డాక్టర్స్, పోలీస్, బాక్సర్స్ అని అన్ని రకాల ఫీల్డ్లలోనూ పనిచేయడం మొదలు పెట్టాయి. నెక్స్ట్ మనుషులకి రోబోట్స్ కి మధ్య ఉన్న దూరం తగ్గించడం కోసం వాటికి హ్యూమన్ ఫేస్ ని స్కాన్ చేసి, ఎలా ఈ రోబో సినిమాలో డాక్టర్ వసీకరణ్ చిట్టికి తన ఫేస్ ని సెట్ చేస్తాడు, అచ్చం అలాంటి ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో ఈ రోబోట్స్ చూడ్డానికి ఆల్మోస్ట్ మనుషుల్లానే ఉంటాయి. వీటికి స్టిములన్స్ అని పేరు పెడతారు. ఇలా ఇంట్లో పనిచేసే చెఫ్ నుంచి ఆర్మీలో పనిచేసే సోల్జర్స్ వరకు అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఈ స్టిములెంట్ రోబోట్స్ సమాన హక్కులు పొంది సమాజంలో కలిసిమెలిసి బ్రతకడం మొదలు పెట్టాయి. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక రోజు యుఎస్ ఆర్మీలో పనిచేసే ఒక ఏఐ రోబోట్ లాస్ ఏంజలస్ నగరంలో అనుకోకుండా ఒక పవర్ఫుల్ అయిన న్యూక్లియర్ బాంబ్ పేల్చేయడంతో ఆ ఎక్స్ప్లోషన్ లో సుమారు 10 లక్షల మంది చనిపోతారు. దీంతో యుఎస్, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిసి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి సృష్టించబడ్డ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత ఘోర విపత్తుకి కారణమని రోబోట్స్ ని పూర్తిగా బ్యాన్ చేసిస్తారు. కానీ ఏషియన్ కంట్రీస్ అయిన చైనా, జపాన్, ఇండియా లాంటివన్నీ కలిసి న్యూ ఏషియా అని ఇంకో గ్రూప్ గా ఫామ్ అయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి రోబోటిక్స్ రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తూ ఈ స్టిమ్యులెన్స్ ని తమకి సమానంగా స్వీకరిస్తాయి. అయినా ఈ రోబోట్స్ ఉంటే ఎప్పటికైనా మానవ జాతికి సమస్యనని డిసైడ్ అయిన వెస్టర్న్ కంట్రీస్ రోబోట్స్ ని పూర్తిగా అంతం చేయాలని నిర్ణయించుకుంటాయి. మన యుద్ధం ఏషియాలోని రోబోట్స్ తో, అక్కడి మనుషులతో కాదని వరల్డ్ మీటింగ్ లో ఈ యుఎస్ మిలిటరీ జనరల్ స్పీచ్ ఇస్తూ ప్రపంచంలోని ఏఐ రోబోట్స్ అన్నిటినీ ఒక్కటొదలకుండా నాశనం చేసే అంతవరకు ఈ యుద్ధం ఆపమని అనౌన్స్ చేస్తాడు. అక్కడ కట్ చేసి ఇది జరిగిన 10 సంవత్సరాల తరువాత, ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ 2065 నడుస్తున్నట్టు స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఈ వార్ ఆగలేదు. ఇప్పుడు కూడా ఒక సముద్ర తీరంలో యుఎస్ సోల్జర్స్ దొంగతనంగా ఏదో సీక్రెట్ మిషన్ మీద న్యూ ఏషియాలోకి వెళ్తుంటారు. వీళ్ళ వెనకాలే ఆ సముద్రం మొత్తాన్ని స్కాన్ చేస్తూ వస్తుంది. దీని పేరు నోమాట్. ఇది అమెరికన్ ఆర్మీ బిల్డ్ చేసిన ఒక డిఫెన్స్ స్పేస్ స్టేషన్. ఇదిలా ఉంటే అలా కెమెరాని వీళ్ళకి కొంచెం దూరంలో ఉండే ఒక బీచ్ హౌస్ వైపుకి తిప్పుతారు. అందులో ఈ సినిమా హీరో జోషువా అతని ప్రెగ్నెంట్ వైఫ్ మాయాతో వాళ్ళకి పుట్టబోయే బేబీ గురించి హ్యాపీగా మాట్లాడుతుంటారు. అండ్ హఠాత్తుగా వీళ్ళకి బయట నుంచి ఏదో ఫైట్ జరుగుతున్నట్టు పెద్ద శబ్దం వినిపించడంతో ఏమైందో చూడ్డానికి హడావిడిగా లెగుస్తారు. అప్పుడే మనకి హీరో జోషువాకి ఒక చెయ్య కాళ్ళు లేదని, దానికి బదులుగా అతను హైటెక్ మెకానికల్ ఆర్మ్ ఇంకా లెగ్ ని యూస్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇలా వీళ్ళు రెడీ అయ్యేలోగా కొన్ని స్టిమ్యులెంట్ రోబోట్స్ లోపలికొచ్చి కొద్దిసేపటికి ముందు మిషన్ మీద ఇక్కడికి వచ్చిన ఆ మిలిటరీ టీమ్ లో ఒక సోల్జర్ ని పట్టుకుని ఉంటారు. అతన్ని ముందుకు తోసి బాగా కొడుతూ, మా లొకేషన్ మీకెలా తెలిసింది, ఎంతమంది వచ్చారు, దేనికోసం వచ్చారని ఇంట్రోగేట్ చేస్తుంటాయి. అండ్ వీళ్ళతో ఉన్న ఈ స్టిమ్యులెంట్ రోబోట్ పేరు హారన్. ఈ గ్యాంగ్ లో ఒక రెస్పెక్టెడ్ రోబోట్. అన్ని రోబోట్స్ ఇతని మాటే వింటాయి. విండో నుంచి బయటకు చూసిన జోషువా ఆకాశంలో నోమాట్ కనిపించగాని, షిట్, వీళ్ళు ప్రిపేర్డ్ గా వచ్చారు. ఈ సోల్జర్ బ్రతికుంటే మనకే అనవసరమైన ప్రాబ్లం. ఇతని పని నేను ముగిస్తా. మీరు వెంటనే బయలుదేరండి. ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపోదామని చెప్తాడు. సరేనని ఈ రోబోట్స్ బయట బోట్ రెడీ చేయడానికి ఇంకా హీరో వైఫ్ మాయా వాళ్ళకి కావలసినవి సిద్ధం చేయడానికి వెళ్తారు. అందరూ వెళ్లిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న జోషువా ఆ సోల్జర్ ని కాకుండా పక్కనే షూట్ చేసి, మీరు నిర్మాతని చంపడానికి వచ్చారు కదా, అతనిక్కడ లేడు, నాతో డిస్కస్ చేయకుండా ఎందుకు అటాక్ చేశారని ఆ సోల్జర్ వాకీటాకీ తీసుకుని వాళ్ళ లీడర్ తో మాట్లాడతాడు. అండ్ అప్పుడే మనకి హీరో జోషువా అమెరికన్ ఆర్మీ కోసం పనిచేస్తున్న అండర్ కవర్ ఏజెంట్ అని తెలుస్తుంది. హీరో టాస్క్ ఏంటంటే ఇక్కడ ఈ రోబోట్స్ మధ్యనే ఉంటూ వాటి నమ్మకాన్ని గెలిచి వాటి ద్వారా న్యూ ఏషియాలో ఏఐ పై రీసెర్చ్ చేస్తున్న నిర్మాత అనే చీఫ్ సైంటిస్ట్ ఆచూకీ తెలుసుకుని గవర్నమెంట్ కి చెప్పడం. బికాస్ వీళ్ళ సైంటిస్ట్ నిర్మాతని చంపిస్తే ఇక కొత్త రోబోట్స్ ని క్రియేట్ చేయడానికి ఎవరు ఉండరు. అప్పుడు వెస్టర్న్ కంట్రీస్ చాలా ఈజీగా న్యూ ఏషియాలోని మిగతా రోబోట్స్ ని పూర్తిగా
డిస్ట్రాయ్ చేసేయొచ్చు. సో ఈ వార్ లో యుఎస్ గెలవడానికి నిర్మాతాని చంపడం చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా హీరో వాళ్ళతో మాట్లాడడం అతని భార్య మాయా వినేస్తుంది. నువ్వు ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయానని నాకు అబద్ధం చెప్పావా అని అతని భార్య అడిగినప్పుడు, లేదు మాయా, నా మాట విను, వాళ్ళకి ఆ రోబోట్సే కావాలి, అవి జస్ట్ యంత్రాలు, వాటిని ఇరగ్గొడితే ఇరగ్గొట్టుకున్నారు. బట్ నువ్వు, నేను, మన బేబీ, మనం నిజం మనుషులం, నాతో వచ్చే మాయా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇది విని బాగా హర్ట్ అయిన మాయా, వాళ్ళు రోబోట్స్ మాత్రం కాదు, నా ఫ్యామిలీ, నన్ను వాళ్ళే పెంచారని చెప్పి అతన్ని వదిలేసి అక్కడి నుంచి పరిగెట్టి ఆ రోబోట్స్ తో బోట్ ఎక్కి వెళ్లిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ సరౌండింగ్స్ మొత్తం స్కాన్ చేస్తున్న నోమడ్ స్పేస్ స్టేషన్ కింద రోబోట్స్ ఉన్నాయని తెలుసుకోగానే ఆ ప్లేస్ లో ఒక బాంబ్ డ్రాప్ చేస్తుంది. అంతే, అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి అందులో మాయా చనిపోయినట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఈ ఇన్సిడెంట్ జరిగి 5 years గడిచిపోతుంది. తన కళ్ళ ముందే మాయా చనిపోవడం చూసిన హీరో జోషువా మనసిరిగి ఆర్మీ నుంచి రిజైన్ చేసేశాడు. మోర్ ఓవర్ ఆ బాంబ్ బ్లాస్ట్ లో అతను చాలా వరకు మెమరీస్ ని మర్చిపోయి ఉంటాడు. వాటిలో నిర్మాత సీక్రెట్ బేస్, అతని ల్యాబ్స్ అన్ని కూడా ఎక్కడున్నాయో మర్చిపోయి ఉండడంతో గవర్నమెంట్ హీరోకి ఏమైనా గుర్తుకొస్తుందేమో చూడ్డానికి ఈ 5 years లో ఫ్రీక్వెంట్ గా మెడికల్ చెకప్స్ అరేంజ్ చేస్తారు. డాక్టర్ జోషువా దగ్గర నీకు ఇంకా ఎక్స్ప్లోషన్ గురించి పీడకలలు వస్తున్నాయా అని అడిగితే లేదని చెప్తాడు. అండ్ మానిటర్ లో హీరో అబద్ధం చెప్తున్నాడని చూపిస్తుంది. ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగాక నెక్స్ట్ నిర్మాత లొకేషన్ ఏమైనా గుర్తుకొచ్చిందా అని డాక్ అడిగినప్పుడు హీరో జోషువా సూదిగా లొకేషన్ తెలుసని చెప్పడు, తెలియదని చెప్పడు, రౌండ్ కొట్టి కొత్తగా ఏం గుర్తుకు రాలేదని చెప్తాడు. దీనివల్ల గవర్నమెంట్ కి హీరో ఆ సీక్రెట్ బేస్ తెలిసినా కావాలనే వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాన్ని దాస్తున్నాడేమో అని డౌట్ ఉంటుంది. జోషువా ఇప్పుడు ఏరియా 0లో పనిచేస్తున్నాడు. ఈ ఏరియా 0 వేరే ఏదో కాదు, స్టార్టింగ్ లో రోబోట్ వల్ల ఒక పెద్ద న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగింది కదా ఆ చోటు. ఈ ప్లేస్ మొత్తాన్ని క్లియర్ చేయడమే వీళ్ళ పని. అలా వీళ్ళు పనిచేస్తున్నప్పుడు ఒక కారులో ఉన్న షట్ డౌన్ అయిన పాత రోబోట్ మళ్ళీ ఆన్ అయి నాతో పాటు బండిలో ఒక చిన్న పాప ఉండాలి, తనకేమైందంటూ ఈ రోబోట్ అచ్చం మనుషులు ఎలా వాళ్ళ పిల్లల కోసం తప్పిస్తారో అంతలా కంగారు పడుతుంది. అది చూసి క్రూలో మిగతా అందరూ జాలి పడతారు. అయినా ఇక్కడ కూడా జోషువా రోబోట్స్ కి ఎమోషన్స్ ఉండవని డైరెక్ట్ గా దాని ప్రాసెసర్ డ్యామేజ్ చేసి షట్ డౌన్ చేసేస్తాడు. ఈ సీన్ ద్వారా హీరో ఇంకా రోబోట్స్ ని జస్ట్ మిషన్స్ గా మాత్రమే చూస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇలానే వాళ్ళకి దొరికే ప్రతి రోబోని ఈ ఏరియా 0లో గుండె చేసి రీసైకిల్ చేస్తారు. ఆ నోమడ్ స్పేస్ స్టేషన్ ఎన్ని బాంబులేసి ఎన్ని రోబోట్స్ ఉన్న నగరాలని నాశనం చేసి ఎంత మందిని చంపినా బయట ప్రపంచానికి తనకి ఎటువంటి సంబంధం లేదన్నట్టు జోషువా ప్రతిరోజు మాయాని గుర్తు తెచ్చుకుంటూ తన మెమరీస్ తో లైఫ్ ని గడుపుతుంటాడు. బట్ సడన్ గా ఒక రోజు అతన్ని కలవడానికి ఈ స్టార్టింగ్ లో మీడియా ముందు వార్ అనౌన్స్ చేశాడు ఒక జనరల్. అతని పేరు ఆండ్రూ. అతను ఇంకా కొలనల్ హావెల్ అనే ఇంకో ఆఫీసర్ వస్తారు. వాళ్ళు హీరో దగ్గర నిర్మాత ఆల్ఫా ఓ అనే ఒక కొత్త డేంజరస్ అయిన వెపన్ ని కనిపెట్టాడని, ఈ వెపన్ ఎంత పవర్ఫుల్ అంటే నోమడ్ స్పేస్ స్టేషన్ ని కూడా డిస్ట్రాయ్ చేసేయగలదని, బై ఛాన్స్ ఇలా జరిగితే మనుషులు ఖచ్చితంగా ఈ వార్ లో ఓడిపోతారు, అందుకే అది జరగడానికి ముందు మనం వెళ్లి ఆ వెపన్ ని నాశనం చేయాలని చెప్తారు. అందులోనూ మేము నిర్మాత సీక్రెట్ బేస్ ఏ ఏరియాలో ఉందో కనిపెట్టేశాం. కానీ అక్కడికి కొత్తగా వెళ్లే సోల్జర్ కన్నా ఆల్రెడీ అండర్ కవర్ ఏజెంట్ గా పనిచేసిన నీకు ఆ ప్లేస్ బాగా తెలుసుంటుంది జోషువా. మళ్ళీ ఆర్మీకి వచ్చి మా టీం ని లీడ్ చేయి, మాకు నీ అవసరం ఉందని జనరల్ ఆండ్రూ అడగడంతో హీరో స్ట్రైట్ గా వాళ్ళ దగ్గర మీరెలా పోతే నాకేంటి, ఆల్రెడీ ఈ మిషన్ లో నేను నాకు ఇంపార్టెంట్ అయిన అందరినీ కోల్పోయాను, ఇక ప్రపంచం 2 ముక్కలైపోయినా నాకు అనవసరమని చెప్పి వెళ్లిపోతుంటే వెనక నుంచి కొలనల్ హావెల్ ఇంకో శాటిలైట్ ఫుటేజ్ ని ప్లే చేస్తుంది. అందులో మాయా కనిపిస్తుంది. ఇది 2 days ముందు రికార్డ్ అయిన ఫుటేజ్. అక్కడ నీ వైఫ్ ఇంకా ప్రాణాలతోనే ఉంది జోషువా, నువ్వు మాకు సహాయం చేస్తే నీ భార్యకి ఏం కానివ్వం, తనని అక్కడ నుంచి సేఫ్ గా తీసుకొస్తామని మాటిచ్చి హీరోతో ఒక డీల్ కుదుర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అఫ్ కోర్స్ మాయా బ్రతుకుందని తెలియగానే హీరో కూడా తనని కలవడం కోసం వాళ్ళతో వెళ్లడానికి ఒప్పుకుంటాడు. సో ఆయనంత త్వరగా ఒక టీం ని ఫామ్ చేసుకుని కొలనల్ హావెల్ హీరోతో ఒక షిప్ లో న్యూ ఏషియాకి బయలుదేరుతుంది. దారిలో కొలనల్ హావెల్ వీళ్ళకి ఒక విలేజ్ మ్యాప్ చూపించి నిర్మాత సీక్రెట్ బేస్ ఈ గ్రామంలోనే ఉందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, టైం వేస్ట్ చేయకుండా ఆ ప్లేస్ ని కనిపెట్టి వచ్చిన పని పూర్తి చేసుకుని తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నోమడ్ స్పేస్ స్టేషన్ తో చేరుకోవాల్సిన ప్లేస్ ని రీచ్ అవ్వగానే అందరూ దిగి లొకేషన్ లో చూపించే గ్రామానికి నడుస్తూ వెళ్తారు. కానీ ఈ ఊర్లో ఆ సీక్రెట్ రీసెర్చ్ బేస్ ఎక్కడుందో తెలియని సోల్జర్స్ ఆ గ్రామ ప్రజలందరినీ పట్టుకుని గన్ చూపించి నిజం చెప్పకపోతే చంపేస్తామని ఎంత బెదిరించినా ఒక్కరు కూడా నోరు తెరవరు. దాంతో ఇరిటేట్ అయిన ఒక ఆఫీసర్ ఆఖరికి ఓ చిన్న పాప దగ్గర దారి చూపించకపోతే నువ్వు పెంచుకుంటున్న కుక్కని షూట్ చేసేస్తానని బెదిరించడంతో తను ఏడుస్తూ చెయ్యి అటువైపు చూపిస్తుంది. అది గమనించిన హీరో ఆ డైరెక్షన్ లో ఉన్న ఒక దేవుడి స్టాచ్యూని టర్న్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ సీక్రెట్ బేస్ ఇదేనని బయట కాపులాకి ఇద్దరిని వదిలేసి మిగతా ఆఫీసర్స్ అందరూ లోపలికి దిగుతారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ కింద చాలా పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక పక్క వీళ్ళు తమ కంటికి కనిపించిన సైంటిస్టులందరినీ చంపుకుంటూ ఆ ఆల్ఫా ఓ వెపన్ ఎక్కడుందా అని వెతుకుతుంటే, మరో పక్క జోషువా అతని
భార్య మాయా ఎక్కడుందా అని వెతుకుతూ సీసీటీవీలో తను కనిపించగాని దేని గురించి ఆలోచించకుండా ఆ డైరెక్షన్ లో పరిగెడతాడు. బట్ వేరే దేశానికి వెళ్లి ఒక విలేజ్ నే హైజాక్ చేస్తే పోలీసులు చూస్తూ చూస్తూ ఊరుకుంటారా ఏంటి? లేదు కదా. జస్ట్ లైక్ దట్ విషయం తెలుసుకుని న్యూ ఏషియన్ పోలీస్ ఫోర్స్ ఈ యుఎస్ ఆర్మీని అరెస్ట్ చేయడానికి వస్తారు. సో బయట వెయిట్ చేస్తున్న కొలనల్ హావెల్ వాళ్ళకి లొంగిపోతున్నట్టు నటించి ఎక్స్పెక్ట్ చేయని టైంలో నోమాడ్ బాంబ్ స్టాప్ చేసి ఒక్క షాట్ లో వచ్చిన పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని పేల్చేస్తుంది. లోపల ఆ వెపన్ వెతుకుతున్న సోల్జర్స్ ఒక పెద్ద వాల్ట్ దగ్గరికి చేరుకుంటారు. దాన్ని ఓపెన్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్న ఈ గ్యాప్ లో బ్యాకప్ పోలీస్ కూడా వచ్చేయడంతో ఈ రెండు తరపుల మధ్య అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అదే సమయానికి ఇటు ఆ వాల్ట్ ఓపెన్ అవ్వడం చూసిన జోషువా మెల్లమెల్లగా లోపలికి వెళ్లి చూస్తే సర్ప్రైజింగ్లీ అక్కడ ఏ వెపనో కాదు కదా, రివర్స్ లో ఒక చిన్న పాప ప్రశాంతంగా కూర్చుని టీవీ చూస్తుంటుంది. సర్ప్రైజ్ అయి బాగా చూసాకి మన హీరోకి అది పాప కాదు స్టిమ్యులెంట్ అని తెలుస్తుంది. అందులోనూ ఇప్పటి వరకు రోబోట్స్ అన్ని పెద్దవాళ్ళుగానే తయారు చేయబడుంటాయి. ఇలా ఒక 5 సంవత్సరాల పిల్లగా క్రియేట్ చేయబడ్డ రోబోని హీరో ఫస్ట్ టైం చూస్తున్నాడు. సడన్ గా అక్కడికి వచ్చిన ఒక సైంటిస్ట్ హీరోని షూట్ చేసి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాక ఆ పిల్ల రోబోని చూసి వెళ్ళిపో, త్వరగా నిర్మాతాన్ని వెతుకుతూ వెళ్ళని అరుస్తుంది. అది విన్న ఆ బేబీ రోబో కన్ఫ్యూజ్ అవుతూ చెప్పినట్టే బయటకు వెళ్తుంది. అండ్ బయట ప్రశాంతమైన పంట పొలాలలో బాంబ్స్ వేస్తూ మిసైల్స్ లాంచ్ చేస్తూ షూట్ చేసుకుంటూ ఈ రెండు వైపులు ఫైట్ చేస్తూ దాన్ని ఒక వార్ఫిల్ గా మార్చేస్తారు. అండ్ ఇటు లక్కీలీ మన హీరో జోషువా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకుని ఉండడం వల్ల అతనికి ఏం కాదు. ఆ రోబో వెనకాలే అతను కూడా నిచ్చెనెక్కి బయటకొచ్చి పరిగెడుతున్న సైంటిస్ట్ల మధ్య మాయ ఉంటుందేమో అని పిచ్చి పట్టినట్టు వెతుకుతాడు. ఈ యుఎస్ ఆర్మీ వచ్చారు కదా, ఆ టీమ్ లో చాలా మంది ఈ ఫైట్ లో చనిపోయి ఉంటారు. అండ్ ఏషియన్ పోలీస్ కూడా వస్తూనే ఉండడంతో ఆలోచించిన కొలనల్ హావెల్ వెంటనే ప్రాణాలతో ఉన్న తన వాళ్ళందరినీ షిప్ కి తిరిగొచ్చేయమని చెప్పి ఈసారి ఆ రీసెర్చ్ ప్లేస్ పై బాంబ్ వేసి మొత్తం పేల్చేయాలని డిసైడ్ అవుతుంది. నోమాడ్ మీదకొచ్చి ఆ ప్లేస్ మొత్తం స్కాన్ చేస్తుంది. టైం లేదని అందరూ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళొచ్చిన ఆ షిప్ కి పరిగెడతారు. వెనక నుంచి ఆ పోలీసులు ఎంత షూట్ చేసినా అది వీళ్ళ సూట్ కి తగలడంతో ఎలాగోలా తప్పించుకుని లాస్ట్ లో రన్ చేస్తున్న ఆఫీసర్ కూడా పైకెక్కిస్తుంది. ఎస్కేప్ అయిపోయామని సంతోషపడుతున్న అందరికి షిప్ టేక్ ఆఫ్ అయ్యాకే తెలుస్తుంది పోలీసులు గన్ నుంచి షూట్ చేసింది బుల్లెట్స్ కాదు బాంబ్స్ అని. వీళ్ళు రియాక్ట్ అయ్యేలోగా నెక్స్ట్ సెకండే ఆ బాంబ్ బ్లాస్ట్ అయి లోపలున్న వాళ్ళందరూ చనిపోతారు. అండ్ అదే సమయంలో నోమాడ్ కూడా ఒక పెద్ద మిసైల్ లాంచ్ చేసి ఆ రీసెర్చ్ ప్లేస్ ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసేస్తుంది. ఆ ఫోర్స్ కి దూరంగా ఉన్న జోషువా ఎగురుతూ వెళ్లి పడతాడు. అండ్ ఫైనలీ ఈ ఆపరేషన్ లో మన హీరో జోషువా, కొలనల్ హావెల్, కమాండర్ మ్యాక్స్ అనే ఇంకో అతను వీళ్ళు ముగ్గురు మాత్రమే గాయాలు లేకుండా ప్రాణాలతో తప్పించుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి మన హీరోకి ఒక బోట్ లో మెలకు వస్తుంది. అండ్ ఇదేం విచిత్రమో కానీ ఆ రోబో పాప కూడా తప్పించుకోకుండా మన హీరోతో అక్కడే ఉంటుంది. తనని చూసి మన హీరో కొద్దిగా సర్ప్రైజ్ అయినా తనని పెద్దగా పట్టించుకోడు. వెళ్ళిపో అని చెప్పినా తను వినిపించుకోకుండా అతన్ని ఫాలో అవడంతో నీ ఇష్టమని వదిలేసిన జోషువా వీళ్ళ ఆర్మీ వాకీ టాకీ నుంచి సౌండ్ వినిపించడంతో ఎవరో ప్రాణాలతో ఉన్నారని పరిగెడుతూ వెళ్లి చూస్తే అక్కడ ఒక సోల్జర్ బుల్లెట్ దెబ్బ తగిలి సీరియస్ గా ఇంజర్ అయి ఉంటాడు. సిన్స్ నిన్న నైట్ అక్కడ అంత పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది కనుక ఆ ఏరియా మొత్తాన్ని చెక్ చేయడానికి ఫుల్ గా పోలీసులు తిరుగుతుంటారు. దాంతో బయట ఉంటే వాళ్ళకి దొరికిపోతామని హీరో ఇంజూర్ అయిన సోల్జర్ ని తీసుకుని ఆ పొలాలలో ఉన్న ఒక ఫామ్ హౌస్ కి తీసుకువెళ్తాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ పిల్ల రోబో కూడా ఇతని వెనకాలే ఫాలో చేస్తూ వస్తుంది. ఇక్కడ మన హీరో వాళ్ళు దాగవడానికి వస్తే తను సౌండ్ గా టీవీ పెట్టుకు చూడడంతో టెన్షన్ అయిన జోషువా ఎక్కడ పోలీసులు వచ్చేస్తారో అని దాన్ని ఆఫ్ చేస్తాడు. కానీ ఈ పాప కూర్చున్న చోట్లోనే కూర్చుంటూ ఏదో ప్రే చేస్తున్నట్టు చేతులు పెట్టి తన పవర్స్ తో మళ్ళీ ఆ టీవీని ఆన్ చేస్తుంది. అది చూసిన హీరో నమ్మలేక షాక్ అయిపోతాడు. అప్పుడు కొలనల్ హావెల్ అతన్ని కాంటాక్ట్ అయి ఎక్కడున్నావు జోషువా, ఆ వెపన్ నీకు దొరికిందా, దాన్ని నాశనం చేసేసావా అని అడిగినందుకు హీరో ఆ వాల్ట్ లో వెపన్ కాదు ఒక చిన్న స్టిమ్యులెంట్ ఉందని చెప్పడంతో జరిగింది తెలుసుకున్న కొలనల్ హావెల్ సరే అయితే ఏది ఏమైనా పర్వాలేదు ఆ రోబోట్ ని డెస్ట్రాయ్ చేసి అని ఆర్డర్ ఇస్తుంది. అండ్ ఇలా వీళ్ళు మాట్లాడిన కొంచెం సేపట్లోనే అక్కడ పెట్రోల్ లో ఉన్న ఏషియన్ పోలీస్ కొలనల్ ని కనిపెట్టి దాగునున్న తనని ఇంకా కమాండర్ మ్యాక్స్ ని అరెస్ట్ చేస్తారు. ఇటు జోషువా కొలనల్ చెప్పినట్టు ఆ పాపని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ ఎంత రోబోట్ అయినా చూడ్డానికి చిన్నపిల్లలా కనిపించడంతో అతనికి షూట్ చేయడానికి మనసు రాదు. ఇలా అతను చెయ్యాలా వద్దా అని మొహమాట పడుతున్నప్పుడు ఆ పాప పేపర్ లో ఒక డిఫరెంట్ అయిన సింబల్ డ్రా చేయడం చూసి షాక్ అయి ఇది నువ్వెక్కడ చూసావు, తనెక్కడుందని కంగారు పడుతూ అడుగుతాడు. ఎందుకంటే అచ్చం ఇలాంటిదే ఒక టాటూ మాయా శరీరంపై కూడా ఉంటుంది. అండ్ ఇంతలోనే అక్కడికొచ్చిన ఒక స్టిమ్యులెంట్ హీరోని గన్ పాయింట్ లో పట్టుకుని ఆ బేబీ రోబో ప్రమాదంలో ఉందనుకుని తనని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఇలా ఈ స్టిమ్యులెంట్ డిస్ట్రాక్ట్ అయిన గ్యాప్ లో హీరో వెంటనే దాన్ని షూట్ చేసేస్తాడు. ఈ సౌండ్ విని చుట్టూ తిరుగుతున్న పోలీసులు అలర్ట్ అయి ఈ ఫామ్ హౌస్ ని సరౌండ్ చేస్తారు. లోపల జోషువా ఆ పాపకి మాయా ఫోటో చూపించి తను నీకు తెలుసా, తనెక్కడుందో చెప్పవా ప్లీజ్ అని ఏడ్చుకున్నట్టు బతిమాలడంతో తను డైన్ డ్యాంగ్ లో ఉందని చెప్తుంది. ఇదేదో సిటీ అనుకున్న హీరో వెంటనే ఆ ప్లేస్ ని కనిపెట్టి అక్కడికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఆ డైన్ డ్యాంగ్ ఎక్కడుంది ఎలా వెళ్లాలని హీరో అడుగుతుండగా బయట సరౌండ్ చేసిన పోలీసులు అటాక్ కి సిద్ధమవడం
రావడంతో జోషువా ఇంజూర్ అయిన ఆ సోల్జర్ ఇంకా ఆ రోబో పాపని బండిలో వేసుకుని అక్కడ నుంచి వెళ్లడానికి సిద్ధమవుతాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ కార్ స్టార్ట్ అవ్వదు. బయటున్న ఆ పోలీసు ఊరుకుంటారా, షూట్ చేస్తూ లోపలికి ఒక బాంబు విసురుతారు. బట్ జోషువాది అదేం లక్కో గానీ అక్కడ తిరుగుతున్న ఒక చిన్న కుక్క పిల్ల వీళ్ళు ఆడుకుంటున్నారనుకుని ఆ బాంబ్ ని తిరిగి తీసుకువెళ్లి పోలీసుల మధ్య పడేస్తుంది. అది బ్లాస్ట్ అయి బయటున్న పోలీస్ రోబోట్లన్నీ చిల్లా చెదర్లుగా ఇరిగిపోతాయి. ఇది చూసి షాక్ అయిన హీరో అసలేం జరిగిందో ప్రాసెస్ చేసుకునే లోపే ఇటు ఈ పాప మళ్ళీ తన పవర్స్ యూస్ చేసుకుని ఆ కార్ ని స్టార్ట్ చేస్తుంది. అలా వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇంకో పక్క కొలోనల్ హావెల్ ఇంకా కమాండర్ మ్యాక్స్ వాళ్ళని అరెస్ట్ చేసుకు తీసుకువెళ్తున్న స్టిమ్యులెంట్స్ ని చిత్తకొట్టి డిస్ట్రాయ్ చేసి తప్పించుకోవడానికి పోలీస్ బండి తీసుకుంటారు. ఇక్కడ మన హీరోతో ఉన్న ఇంజూర్ అయిన సోల్జర్ కి మెలకువ వచ్చి ఎక్కడికి వెళ్తున్నా, నన్నలా చనిపోవడానికి వదిలేస్తావా ఏంటి, నన్ను త్వరగా పక్కనే ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ కో లేక హాస్పిటల్ కు తీసుకువెళ్ళని చెప్పినప్పుడు యుఎస్ మిలిటరీ బేస్ ఇక్కడ నుంచి 400 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడికి వెళ్లేలోగా నువ్వు చనిపోతావు. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడికి వెళ్దామని అంటాడు. జోషువా చెప్పింది విన్న సోల్జర్ వేరే దారి లేక ప్రస్తుతానికి అతన్ని నమ్ముతాడు. బట్ కొంచెం దూరం వెళ్ళగానే వీళ్ళ కార్ ఆగిపోతుంది. అన్ఫార్చునేట్లీ వెనుకున్న సోల్జర్ కూడా బ్లడ్ లాస్ అయి చనిపోతాడు. అది చూసిన జోషువా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు అటువైపు ఒక కార్ వస్తుంది. వీళ్ళ బండి రోడ్ మధ్యన ఆగిపోయి ఉండడం గమనించి వాళ్ళు హెల్ప్ చేయడానికి కార్ దిగుతారు. సో జోషువా ఆ పాప స్టిమ్యులెంట్ అని ఎవరికి డౌట్ రాకూడదని తనకు ఒక క్యాప్ వేసి, నీకేమైనా పేరుందా, సర్లే లేకపోయినా పర్వాలేదు, ఇకపై నీ పేరు ఆల్ఫీ, బయటకు వెళ్ళాక ఈ క్యాప్ తీయకు, నాతోనే రా, ఎవరితోనో మాట్లాడకని చెప్పి వచ్చిన ఫ్యామిలీని బెదిరించి వాళ్ళ కార్లో లిఫ్ట్ తీసుకుంటాడు. ఇటువైపు కొలోనల్ హావెల్ ఇంకా కమాండర్ మ్యాక్స్ వాళ్ళ సోల్జర్స్ కి ఉన్న ట్రాకింగ్ డివైస్ ని ఫాలో చేస్తూ ఆ కార్ ఉన్న ప్లేస్ ని చేరుకుంటారు. అక్కడ చనిపోయి పడున్న వాళ్ళ కొలీగ్ ని చూసి బాధపడ్డ కొలోనల్ హావెల్ అతనిపై ఒక మిషన్ యూస్ చేస్తుంది. దీంతో వీళ్ళు మనుషులు చనిపోయాక వాళ్ళ లాస్ట్ ట్రేస్ ఆఫ్ కాన్షియస్నెస్ ని ఒక చిప్ లోకి కన్వర్ట్ చేసి దాన్ని స్టిమ్యులెంట్ రోబోట్స్ కి పెడితే కొన్ని సెకండ్స్ లేదా మాక్సిమం గా కొన్ని మినిట్స్ కి ఆ చనిపోయిన వాళ్ళతో మాట్లాడగలరు. సిన్స్ ఈ సోల్జర్ చనిపోయి చాలా సేపు అయిపోయి ఉంటుంది కనుక జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే వీళ్ళు అతనితో మాట్లాడగలుగుతారు. దాన్ని కూడా పక్కనే తన బాడీ పడుండడం చూసిన సోల్జర్ తను చనిపోయాడని భయపడుతూ చాలా టైం వేస్ట్ చేసి హీరో ఎక్కడ ఆ వెపన్ కి ఏమైందని కొలోనల్ అడిగినందుకు ఆ వెపన్ ని జోషువా డిస్ట్రాయ్ చేయలేదు, తను అతనితోనే ఉంది. ఇక్కడ హీరోకి ఎవరో ఫ్రెండ్ ఉన్నారంట, అతన్ని కలవడానికి వెళ్తున్నాడని చెప్పి ఆ కాన్షియస్నెస్ ఫేడ్ అయిపోతుంది. ఆ మిషన్ డిస్ట్రాయ్ చేయలేదు. ప్లస్ ఏషియాలో హీరోకి ఒక ఫ్రెండ్ ఉన్నాడని వినగానే కొలోనల్ జోషువా వాళ్ళకి ద్రోహం చేసేసాడని ఫిక్స్ అయిపోయి అతను ఇంకా ఆల్ఫీ ఇద్దరిని చంపేయాలని డిసైడ్ అవుతుంది. అలాగే న్యూ ఏషియన్ గవర్నమెంట్ కూడా ఆల్ఫీ ఇంకా హీరో ఫోటోస్ ని న్యూస్ లో టెలికాస్ట్ చేసి వాళ్ళని ప్రజలు ఎక్కడైనా చూస్తే వెంటనే తమకి తెలియపరచమని అడ్వర్టైజ్ చేస్తుంటారు. ప్లస్ ప్రతి చెక్ పోస్ట్ లోనూ అన్ని వెహికల్స్ ని ఆపి వాళ్ళ కోసం వెతుకుతూ సెక్యూరిటీని బాగా పెంచుతారు. ఇలా ఒక చెక్ పోస్ట్ లో పోలీస్ హీరో వాళ్ళున్న బండిని కూడా ఆపడంతో అంతే వీళ్ళు దొరికిపోయారని అనుకుంటాం. బట్ లాస్ట్ మినిట్ లో ఆల్ఫీ ఇక్కడ కూడా తన పవర్స్ యూస్ చేసి ఆ ప్లేస్ మొత్తంలో పవర్ కట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఆ బండిని కూడా కంట్రోల్ చేస్తూ ఆగకుండా ఆ చెక్ పోస్ట్ లో ఉన్న గార్డ్స్ అందరినీ ఓవర్టేక్ చేసి ఎస్కేప్ అయిపోతారు. ఇలా ట్రావెల్ చేస్తూ జోషువా ఇంకా ఆల్ఫీ ఒక పెద్ద సిటీని రీచ్ అవుతారు. బట్ అక్కడ చుట్టూ ఏ బిల్డింగ్ చూసినా వీళ్ళ ఫోటోసే డిస్ప్లే అవుతూ ఉండడం వల్ల వీళ్ళే ఆ వాంటెడ్ క్రిమినల్స్ అని ఐడెంటిఫై చేసిన కొంతమంది పబ్లిక్ పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇక్కడ ఆ విషయం తెలియని జోషువా సిటీలో చాలా మంది స్టిమ్యులెంట్స్ మాయా ఫేస్ తో తిరగడం చూసి షాక్ అవుతాడు. యాక్చువల్లీ ఇక్కడ మనుషులు ఇష్టపడితే వాళ్ళ రూపాన్ని డొనేట్ చేయొచ్చు. రోబోట్స్ ని క్రియేట్ చేసే కంపెనీస్ ఆ ఫేషియల్ ఫీచర్స్ ని స్టిమ్యులెంట్స్ కి సెట్ చేస్తాయి. అంటే అతను ఆ ల్యాబ్ లో చూసింది మాయానా లేకపోతే తనలా కనిపించే స్టిమ్యులెంట్ నా అని జోషువా కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ ప్లేస్ లో మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కొన్ని సంవత్సరాలకి ముందు హీరో లీడర్ జేస్ అతనికి మాయాని చూపించి మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఈ అమ్మాయి వేరే ఎవరో కాదు నిర్మాత కూతురని తెలిసింది, నువ్వు వెళ్లి తనకి క్లోజ్ అయి పెళ్లి చేసుకో, అండర్ కవర్ గా పనిచేసి నిర్మాత గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని ఒక రింగ్ ఇస్తాడు. ఈ జాబ్ కోసం హీరో స్టార్టింగ్ లో నటించిన లాస్ట్ లో నిజంగానే మాయాని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ అని అతనికి తెలిసింది మొత్తం నిర్మాత అతని కూతురికి నేర్పించాడు. బట్ ఎప్పుడైతే ఈ మనుషులకి రోబోట్స్ కి మధ్య వార్ మొదలైందో అప్పుడు అతను బాగా బిజీ అయిపోవడంతో మాయాని ఈ స్టిమ్యులెంట్స్ చాలా ప్రేమతో పెంచాయి. అందుకే అవి రోబోట్సే అయినా మాయా దృష్టిలో ఆ స్టిమ్యులెంట్స్ సొంత ఫ్యామిలీకి తక్కువేం కాదు. ఇలా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ హీరో ఫీల్ చేస్తుంటాడు. అండ్ పక్కనే ట్రావెల్ చేస్తున్న ఆల్ఫీ చిన్నపిల్ల కదా అతన్ని ఎక్కువగా నమ్మడం మొదలు పెడుతుంది. జోషువాకి న్యూ ఏషియాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడు కదా, అది ఇంకెవరో కాదు అతనికి ఆ అండర్ కవర్ టాస్క్ ఇచ్చిన జేస్. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాక జేస్ కూడా ఆర్మీ నుంచి రిటైర్ అయి ఇక్కడ రోబోట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. యాక్చువల్లీ జోషువా ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. జేస్ మాయాకి ఇవ్వమని ఒక రింగ్ ఇచ్చాడు కదా, అందులో ట్రాకింగ్ డివైస్ ఉంటుంది. సో దాన్ని ట్రేస్ చేసి ఇప్పుడు మాయా ఎక్కడుందో చెప్పమని అడుగుతాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా కాబట్టి జేస్ కూడా హీరోకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత హీరో జేస్ కి ఆల్ఫీని చూపించి తన పవర్స్ గురించి చెప్పడంతో తనని చెక్ చేసిన జేస్ షాక్ అయి ఇంతవరకు తయారు చేయబడ్డ స్టిమ్యులెంట్స్ అన్నిటికన్నా ఆల్ఫీ
ఆల్ఫీ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్. మోరోవర్ ఈ పాప నార్మల్ మనుషుల్లా పెరగగలదు. తనతో పాటు తన పవర్స్ కూడా పెరుగుతాయని చెప్తాడు. నైట్ బాగా లేట్ అవడంతో జేస్ గర్ల్ ఫ్రెండ్ ఆల్ఫీని తనతో పాటు పైన రూమ్ కి తీసుకువెళ్తుంది. అండ్ డిఎంఐ కూడా యాక్చువల్లీ ఒక రోబోట్. తను ఆల్ఫీ కోసం ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి పార్సల్ రాగానే ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక బాంబ్ ఉంటుంది. పబ్లిక్ హీరోని చూడగానే పోలీసులకి ఫోన్ చేసుంటారు కదా, వాళ్ళు వీళ్ళున్న లొకేషన్ ని తెలుసుకుని ఆల్రెడీ ఆ బిల్డింగ్ ని పూర్తిగా సరౌండ్ చేసుంటారు. ఈ బాంబ్ బ్లాస్ట్ అయి ఎక్స్ప్లోషన్ లో జేస్ గర్ల్ ఫ్రెండ్ చనిపోతుంది. ఆ తరువాత ఈ న్యూ ఏషియన్ పోలీస్ ఆల్ఫీ దగ్గరికి వెళ్లి, మేం నీకు ఏం కానివ్వం, నిన్ను తీసుకొచ్చిన ఫారినర్ ఎక్కడ, నాతో వచ్చేయని ఎంత అడిగినా ఆల్ఫీ అతన్ని పట్టించుకోదు. సరిగ్గా టైం కి అక్కడికి వచ్చిన జోషువా పోలీసులని షూట్ చేసి ఒక్క షాట్ మిస్ చేయకుండా సింగిల్ దెబ్బకి అన్ని రోబోట్స్ చాప్టర్ క్లోజ్ చేస్తాడు. ఈ ఫైట్ అయిపోయాక జేస్ చనిపోయిన అతని గర్ల్ ఫ్రెండ్ ని చూసి హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తాడు. అండ్ ఇటు పోలీస్ వన్ దొంగలించి తప్పించుకు తిరుగుతున్న కొలనల్ హావెల్ ఇంకా కమాండర్ మ్యాక్స్ కి ఆ బండిలో ఉన్న వాకీటోకీ ద్వారా హీరో ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. వాళ్ళు కూడా ఆ పోలీస్ రోబోల వెనకాల పోలీసులా దూరి దొరికిన రోబోట్స్ అన్నిటినీ చంపేస్తూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. బట్ ఇంతలోనే హీరో, జేస్ ఇంకా ఆల్ఫీ ముగ్గురు తప్పించుకుని మాయా రింగ్ ని ట్రాక్ చేస్తూ అది చూపించే లొకేషన్ కి వెళ్తారు. అండ్ ఆ ప్లేస్ వేరే ఏదో కాదు, 5 years ముందు వీళ్ళపై అటాక్ జరిగింది కదా, అదే బీచ్ హౌస్. అక్కడ ఆ ఎక్స్ప్లోషన్ వల్ల బాగా డ్యామేజ్ అయి ఉన్న ఆ ఇంట్లో మాయా రింగ్ పడుంటుంది. అంటే ఆ రోజు వెళ్లేటప్పుడు మాయా రింగ్ తీసుకువెళ్లలేదని అర్థం చేసుకున్న హీరో తనని కనిపెట్టడానికి ఉన్న ఒక్క మార్గం కూడా ఇకపై యూస్ అవ్వదని ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఆ బాధలో ఆల్ఫీ రావడం చూసి తనని పట్టుకుని, నువ్వు మాయాని కలిసావు కదా, తనిప్పుడు ఎక్కడుంది చెప్పు అని గట్టిగా అరవడంతో భయపడిన ఆల్ఫీ ఏడుస్తుంది. అది చూసి తన తప్పు రియలైజ్ అయిన హీరో తనని హక్ చేసుకుని సారీ చెప్పి ఓదరుస్తాడు. అట్ ద సేమ్ టైం ఆల్ఫీని తీసుకువెళ్లడానికి తన మనుషులు అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చి రాగానే ఆల్ఫీని హీరో వాళ్ళు కిడ్నాప్ చేశారనుకుని జేస్ ని అటాక్ చేస్తారు. బుల్లెట్స్ తగిలి సీరియస్ గా ఇంజూర్ అయిన జేస్ హీరో దగ్గర, చనిపోవడానికి ముందు నేను నీకొక నిజం చెప్పాలి జోషువా, నిర్మాత మాయా వాళ్ళ నాన్న కాదు, మాయానే నిర్మాత అని చెప్పి చనిపోతాడు. ఈ విషయం యుఎస్ ఆర్మీకి తెలియగానే ఆ రోజు హీరోకి చెప్పకుండా అటాక్ చేశారు. బికాస్ హీరో మాయాని ప్రేమిస్తున్నాడు కదా, ఎక్కడ నిజం తెలిస్తే తనకి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు అని కావాలనే ఆ విషయం దాచారు. ఇప్పుడు కూడా మాయా అదే నిర్మాతని పట్టుకోవడానికి హీరోని వాడుతున్నారు. ఇంత పెద్ద నిజాన్ని ఇంత లేట్ గా తెలుసుకున్న హీరో ఆశ్చర్యపోతాడు. మోరోవర్ ఇప్పుడు ఆల్ఫీని తీసుకువెళ్లడానికి వచ్చిన ఆ స్టిమ్యులెన్స్ వేరే ఎవరో కాదు, 5 సంవత్సరాలకి ముందు మాయాతో తప్పించుకున్నారే హారూన్ ఇంకా అతని గ్యాంగ్. వాళ్ళు హీరోని కొట్టి అరెస్ట్ చేసి అతన్ని కూడా తమతో పాటు పట్టుకు వెళ్తారు. నెక్స్ట్ డే ఉదయం కళ్ళు తెరిచిన హీరో ఒక బోట్ లో ఉన్న సెల్లో బంధింపబడుంటాడు. వీళ్ళు జోషువా తప్పించుకోకుండా ఉండడం కోసం అతని మెకానికల్ ఆర్మ్ ఇంకా చేయని తీసేసుంటారు. పక్కనే హారూన్ ఉండడం చూసిన హీరో, నన్ను మాయా దగ్గరికి తీసుకువెళ్తావా ప్లీజ్ అని అడగడంతో, నీకేమైనా పిచ్చారా, నువ్వు మాయాని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ నువ్వు తనని వెళ్లి కలిస్తే నేను ఫాలో చేస్తున్న యుఎస్ మిలిటరీకి కూడా తను ఎక్కడుందన్న విషయం తెలిసిపోతుంది. సో నువ్వు తనని మీట్ అవ్వకపోవడమే తనకి చేసే మేలని అంటాడు. అండ్ ఇక్కడే హారూన్ హీరోకి ఇంకో నిజాన్ని కూడా చెప్తాడు. లాస్ ఏంజలస్ లో జరిగిన న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ రోబోట్స్ వల్ల కాదు, ఒక హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగింది. కోడింగ్ చేసేటప్పుడు మీ మనుషులు తప్పు చేసి ఆ నిందని ఏకంగా మా రోబోట్స్ పై వేసేశారు. అయినా ఈ వార్ లో రోబోట్స్ గెలిస్తే మనుషులకి ఎలాంటి హాని జరగదు, మేం జస్ట్ మీతో ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాం అంతే, కానీ అది మీ హ్యూమన్స్ గెలిస్తే మా జాతి మొత్తం అంతరించిపోతుందని చెప్తాడు. అప్పుడు బయట అందరూ అరవడం వినిపించి ఆ సౌండ్ ఏంటో చూడడానికి హారూన్ వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ యుఎస్ గవర్నమెంట్ నోమాడ్ ని పంపించి రోబోట్స్ ఎక్కువగా బ్రతికి ఒక బేస్ పై బాంబ్స్ వేసి ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేస్తుంటారు. ఈ సమయంలో ఆల్ఫీ లాక్ అయిన హీరోని రిలీజ్ చేసేస్తుంది. బోట్ లో ఉన్న స్టిమ్యులెంట్స్ అన్ని అతన్ని చంపడానికి ట్రై చేయడంతో హీరో తప్పించుకోవడానికి నీటిలోకి దూకేస్తాడు. వీళ్ళతను చనిపోయాడో లేక పారిపోయాడో అనుకుని పెద్దగా పట్టించుకోరు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీరో ఆ బోట్ కిందనే స్విమ్ చేస్తూ వీళ్ళని ఫాలో చేస్తాడు. హారూన్ ఇంకా మిగతా స్టిమ్యులెంట్స్ అన్ని పక్కనే ఉన్న ఇంకో గ్రామానికి వెళ్లి ఆ అటాక్ జరిగిన బేస్ లో ఉన్న వాళ్ళందరినీ సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొస్తుంటారు. బయటకొచ్చిన జోషువా అక్కడ గాయపడ్డ మనుషులకి రోబోట్స్, ఇరిగిపోయిన రోబోట్స్ కి మనుషులు సహాయం చేయడం చూస్తాడు. ఈ ఊర్లో హ్యూమన్ రోబోట్స్ అని పెద్ద డిఫరెన్స్ ఏముండదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆ రోజు రాత్రి రోబోట్స్ అన్ని చార్జ్ అవుతున్న టైంలో హీరో మెల్లగా హారూన్ వాళ్ళున్న ఇంట్లోపలికి వెళ్లి ఆల్ఫీని తీసుకుని మాయా డాంగ్ లో ఉందని చెప్పింది కదా, అక్కడికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. కావలసినవన్నీ ప్రిపేర్ చేసుకుని ఒడ్డులో ఉన్న ఒక బోట్ లో వీళ్ళిద్దరూ బయలుదేరతారన్న సమయానికి ఆ ఊర్లో ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. ఏంటని చూస్తే యుఎస్ ఆర్మీ పెద్ద పెద్ద వార్
వార్షిప్స్, మిలిటరీ బెటాలియన్ మొత్తాన్ని తీసుకుని వీళ్ళపై వార్ కి వచ్చుంటారు. ఇక్కడ మనుషులున్నారని కూడా ఆలోచించకుండా ఆ గ్రామం మొత్తం మిసైల్స్ వదిలి ధ్వంసం చేయడం మొదలు పెడతారు. ఇలా ఈ రెండు వైపుల మధ్య ఫైట్ సీరియస్ అవుతుంది. తన వాళ్ళు సమస్యలో ఉన్నారని చూడగానే ఆల్ఫీ వాళ్ళకి సహాయం చేయడం కోసం బోట్ దిగి హీరో ఎంత ఆగమని చెప్పినా వినిపించుకోకుండా పరిగెడుతుంది. ఇక్కడ ఫైట్ చేసే వాళ్ళని కాదు కదా, తప్పించుకోవాలనుకునే సాధారణ ప్రజల్ని కూడా వదలకుండా యుఎస్ ఆర్మీ కనికరం చూపించకుండా చంపుతుంటారు. కొలనల్ హావెల్ ఇంకా కమాండర్ మ్యాక్స్ కూడా ఆ ఆర్మీతోనే ఉంటారు. కొలనల్ హావెల్ టైమర్ ఆన్ చేసి ఒక కొత్త రకం రోబోట్ ని ఆన్ చేయగానే అది పరిగెడుతూ వెళ్లి టైం అయిపోగానే సిటీలో బ్లాస్ట్ అవుతుంది. ఈ ఎక్స్ప్లోషన్ లో ఇంకా చాలా మంది చనిపోతారు. ఫస్ట్ రోబోట్ సక్సెస్ అని చూసిన కొలనల్ సెకండ్ రోబోట్ ని కూడా లాంచ్ చేస్తుంది. అది కూడా సిటీలోకి పరిగెడుతూ వస్తున్నప్పుడు దారి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆల్ఫీ నిల్చుని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని కంట్రోల్ చేయగలదు కదా, తన పవర్స్ యూస్ చేసుకుని ఆ రోబోట్ ని ఆఫ్ చేస్తుంది. బట్ ఇది చూసిన కమాండర్ మ్యాక్స్ షిప్ నుంచి దిగొచ్చి మధ్యలో అడ్డుగా ఉన్న ఆల్ఫీని ఆ ఆల్ఫా ఓ అనే వెపన్ అని అర్థం చేసుకుని మొహమాటం లేకుండా తనని షూట్ చేస్తాడు. ఆల్ఫీ గాయపడి కింద పడిపోవడం చూసిన జోషువాకి కోపం వచ్చి కమాండర్ మ్యాక్స్ ని షూట్ చేస్తాడు. కానీ ఆల్ఫీ పడిపోవడం వల్ల షట్ డౌన్ అయిన ఆ రోబోట్ మళ్ళీ పవర్ ఆన్ అయి విలేజ్ లోపలికి పరిగెట్టడం చూసి హీరో కూడా ఆల్ఫీని ఎత్తుకుని సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్తాడు. సిన్స్ జోషువా ఆల్ఫీని కాపాడాడు కాబట్టి హారూన్ వాళ్ళు కూడా అతన్ని శత్రువుగా చూడడం ఆపిస్తారు. ఇంజ్యూర్ అయి అన్కాన్షియస్ గా పడున్న ఆల్ఫీని సరిచేయాలంటే మళ్ళీ నిర్మాత దగ్గరికి వెళ్లాలని జోషువా అనడంతో వేరే దారి లేక వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇటు వార్ జరిగే ప్లేస్ లో కొలనల్ హావెల్ ఒక రోబోట్ ద్వారా హారూన్ వాళ్ళు హీరో ఇంకా ఆల్ఫీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలుసుకుంటుంది. మరోవైపు హారూన్ హీరో దగ్గరికి వెళ్లి, నీకు రోబోట్స్ మీద పెద్దగా ప్రేమ కనికారం ఏం లేవు కదా, మరి నీ సేఫ్టీ గురించి కూడా ఆలోచించకుండా ఆల్ఫీని ఎందుకు కాపాడావు అని అడుగుతాడు. దానికి హీరో, ఏమో నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదని చెప్పడంతో హారూన్ యాక్చువల్లీ 5 సంవత్సరాలకి ముందు అటాక్ జరగడానికి ముందే మాయా ఆల్ఫీని క్రియేట్ చేసిందని చెప్తాడు. రోబోట్స్ ఇంకా హ్యూమన్స్ మధ్య వార్ ని ఆపాలంటే ముందు ఆ నోమాడ్ స్పేస్ స్టేషన్ ని అంతం చేయాలని నిర్మాతకి తెలుసు. అందుకే ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ నైనా కంట్రోల్ చేసే శక్తిని ఆల్ఫీకి ఇచ్చింది. బట్ ఒక్కసారిగా అంత ఎక్కువ పవర్స్ ని ఇస్తే ఆల్ఫీ దాన్ని కంట్రోల్ చేయలేక ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది కనుక కొంచెం కొంచెంగా తన పవర్స్ పెరగాలని ఆలోచించిన మాయా తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన కడుపులో ఉన్న ఎంబ్రియోని స్కాన్ చేసి దాంతోనే ఆల్ఫీని క్రియేట్ చేసింది. ఒక రకంగా చూస్తే ఆల్ఫీ హీరో ఇంకా మాయా కూతురని కూడా చెప్పొచ్చు. ఇది తెలుసుకున్న జోషువా ఆల్ఫీని తన సొంత కూతురులా చూసుకుని ఎమోషనల్ అవుతాడు. చాలా దూరం ట్రావెల్ చేసుకుని వీళ్ళేదో కొండల మధ్య ఉన్న సాధువులు బ్రతికి ఒక టెంపుల్ లాంటి ప్లేస్ ని చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న కొన్ని స్టిమ్యులెంట్స్ వచ్చి ఆల్ఫీని రిపేర్ చేయడానికి తీసుకువెళ్తాయి. ఆ తరువాత హారూన్ హీరో దగ్గర మౌంటైన్ మీదున్న ఆ బిల్డింగ్ లోనే మాయా ఉందని చెప్పడంతో ఫైనలీ అతని భార్యని కలవబోతున్నానని ఎక్సైట్ అయిన హీరో జాలీగా మీదకి నడుస్తూ వెళ్తాడు. ఎదురుగా ఇంకో మాంక్ రావడం చూసి ఇదే డైండాంగ్ అని హీరో క్యాషువల్ గా అడిగినప్పుడు ఆ మాంక్ డైండాంగ్ అంటే స్వర్గం అని చెప్తాడు. అది విని భయపడిన జోషువా ఆల్ఫీ మాయా స్వర్గంలో ఉందని ఎందుకు చెప్పిందని భయపడుతూ పరిగెట్టి లోపలికి వెళ్లి చూస్తే ఎక్విప్మెంట్స్ తో కనెక్ట్ అయి కోమాలో ఉన్న మాయా కనిపిస్తుంది. 5 years ముందు జరిగిన అటాక్ లో తన బేబీని కోల్పోయిన మాయా అప్పటి నుంచి చావు బ్రతుకుల మధ్య కోమాలోనే ఉందని ఆ మాంక్ చెప్తాడు. తనెప్పటికీ సరవదు, ఇలా బ్రతకడం నరకమని వాళ్ళు చెప్పడం విన్న హీరో మరైతే మీరెందుకు తన ట్రీట్మెంట్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారని అడుగుతాడు. స్టిమ్యులెంట్స్ నిర్మాతకి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని తలపెట్టలేవు, అది మా ప్రోగ్రామింగ్ లో ఉంది, తన మంచికి అయినా మేము తనని గాయపరచలేమని చెప్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆల్ఫీ కూడా ఏడుస్తూ మాయాని హక్ చేసుకుని హీరో దగ్గర ప్లీజ్ అమ్మని డైండైన్ కి పంపించే అని అంటుంది. అది విన్న హీరో కూడా ఏడుస్తూ తనని హక్ చేసుకుని మాయా ఆక్సిజన్ సప్లైని స్టాప్ చేస్తాడు. నోమాడ్ స్పేస్ స్టేషన్ లో కొలనల్ హావెల్ ఇంకా మిగతా వాళ్ళు కూడా హీరోని ఫాలో చేస్తూ ఈ ప్లేస్ ని కనిపెట్టేస్తారు. ఇక్కడ కూడా వీళ్ళకి స్టిమ్యులెంట్స్ కి మధ్య ఇంకో రౌండ్ ఫైట్ జరుగుతుంది. కొలనల్ హావెల్ హీరో దగ్గరకు వచ్చి ఆల్ఫీని తనకిస్తే అతన్ని వదిలిస్తానని చెప్పినా హీరో ఒప్పుకోడు. వెనకున్న సోల్జర్స్ గన్ చూపించి హీరో ఇంకా ఆల్ఫీని ఆపితే కొలనల్ ఆ కాన్షియస్నెస్ కలెక్టర్ ని యూస్ చేసి మాయా కాన్షియస్నెస్ ని ఒక చిప్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. టైం కి అక్కడికి వచ్చిన హారూన్ చచ్చినా పర్వాలేదని కొలనల్ ని షూట్ చేస్తాడు. ఇది చూసిన వెంటనే ఆ ఇద్దరు యుఎస్ సోల్జర్స్ హారూన్ ని షూట్ చేస్తారు. యాక్చువల్లీ ఇతను కొలనల్ మీదకి ఒక బాంబ్ షూట్ చేసి ఉంటాడు. అది బ్లాస్ట్ అయి తను అక్కడే చనిపోతుంది. హారూన్ పూర్తిగా షట్ డౌన్ అవడానికి ముందు హీరో దగ్గర ఆల్ఫీని ఇక్కడ నుంచి సేఫ్ గా తీసుకువెళ్లిపో, ఆ నోమాడ్ ని డిస్ట్రాయ్ చేసేయండి చెప్పి చనిపోతాడు. హీరో వెళ్లడానికి ముందు హీరోయిన్ కాన్షియస్నెస్ కలెక్ట్ అయిన ఆ చిప్ ని తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. బట్ ఎంత హీరో టాలెంటెడ్ అయినా ఒక ఆర్మీ దగ్గర నుంచి తప్పించుకోలేడు కదా. కొంచెం సేపట్లోనే సోల్జర్స్ అతన్ని సరౌండ్ చేసి ఆల్ఫీ ఇంకా అతన్ని పట్టుకుని వేరు చేస్తారు. ఈ ప్లేస్ ని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేసి హీరో ఇంకా ఆల్ఫీని బంధించి తమతో పాటు తీసుకువెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి యుఎస్ ఆర్మీ ఆల్ఫీని వాళ్ళ మిలిటరీ బేస్ లోని స్పెషల్ రూమ్ లో లాక్ చేసి ఉన్నట్టు చూపిస్తారు. సిన్స్ ఆల్ఫీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కంట్రోల్ చేయగలదు కాబట్టి వీళ్ళు ఏ డివైస్ యూస్ చేసి తనని చంపలేకపోవడంతో డైరెక్ట్ గా అక్కడికి హీరోని రప్పిస్తారు. జనరల్ ఆండ్రూ జోషువా దగ్గర ఈ వెపన్ నిన్ను చాలా నమ్ముతుంది కదా, నీకొక ఛాన్స్ ఇస్తాను,
ఇస్తా. ఈ గన్ తీసుకో, వెళ్ళి తనని చంపే. ఇంతవరకు నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోతాం. దేశం కోసం పోరాడిన సోల్జర్ గా పేరు పదవితో సంతోషంగా బ్రతుకుతావో లేక దేశద్రోహిగా మా చేతుల్లో చస్తావో నీ ఇష్టమని అంటాడు. అది విని ఆలోచించిన జోష్వా గన్ తీసుకుని ఆల్ఫీ దగ్గరికి వెళ్లి చెవిట్లో మెల్లగా ఏదో చెప్తాడు. కానీ డిస్టర్బెన్స్ వల్ల అది బయటనే ఎవరికి సరిగ్గా వినిపించదు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయనప్పుడు జోష్వా గన్ తీసి ఆల్ఫీని షూట్ చేసేస్తాడు. ఏది ఏమైతే ఏంటి, ఎలాగో ఆ వెపన్ చనిపోయింది కదా అని జనరల్ ఆండ్రూస్ రిలాక్స్ అయి ఆల్ఫీ బాడీని ఏరియా 0కి తీసుకువెళ్లి రీసైకిల్ చేసేమని తన మనుషులకి చెప్తాడు. బయటకొచ్చిన జోష్వా అతను కూడా వాళ్ళతో పాటు వెళ్లాలని అడిగేసరికి జనరల్ ఆండ్రూ పోతే పోయిందిలే అని ఒప్పుకుంటాడు. ఇటు వీళ్ళు ఆల్ఫీని పకడ్బందీతో ఏరియా 0కి తీసుకువెళ్తున్నప్పుడు అటు జనరల్ ఆండ్రూ మనుషులు సార్ లోపల జోష్వా ఏం చెప్పాడో కనిపెట్టేశామని ఆ వీడియో ప్లే చేస్తారు. అందులో హీరో ఆల్ఫీ చెవుల దగ్గరికి వెళ్లి స్టాండ్ బై అంటే స్లీప్ మోడ్ లోకి వెళ్ళని చెప్పుంటాడు. అది విన్న జనరల్ ఆండ్రూ అంటే ఆల్ఫీ చనిపోలేదని రియలైజ్ అయి వెంటనే తన మనుషుల్ని వార్న్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇటు ఆల్ఫీ కళ్ళు తెరిచి తన పవర్స్ తో ఈ కార్స్ అన్నిటిని క్రాష్ చేయించేలా చేసి హీరోతో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది. ఆ తరువాత జోష్వా ఆల్ఫీని అతనితో పాటు లాంచ్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. అక్కడ వీళ్ళు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ప్యాసింజర్స్ తో మింగలై ఒక లూనర్ షటిల్ ఎక్కి వెళ్లిపోతుంటారు. ఈ విషయం తెలుసుకున్న జనరల్ వెంటనే లాంచ్ స్టేషన్ కి వెళ్లి బయలుదేరిన ప్లేన్స్ అన్నిటిని ఎమర్జెన్సీగా తిరిగి రమ్మంటాడు. కానీ ఇక్కడ కూడా ఆల్ఫీ తన పవర్స్ యూస్ చేసి ఆ స్పేస్ షటిల్ ని డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తూ నోమాడ్ స్పేస్ స్టేషన్ కి తీసుకువెళ్లిపోతుంది. అండ్ ఇక్కడే మనకి వీళ్ళ అసలు ప్లాన్ ఏంటో తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఈ నోమాడ్ స్పేస్ స్టేషన్ ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చారు. దీంతో ఆ షటిల్ లోని హీరో ఇంకా ఆల్ఫీ ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్న జనరల్ ఆండ్రూ నార్మల్ ప్యాసింజర్స్ అందరినీ దిగమని చెప్పి బయట గన్ పట్టుకుని వెయిట్ చేస్తుంటారు. లాస్ట్ వరకు జోష్వా ఇంకా ఆల్ఫీ రాకపోవడంతో ఈ సోల్జర్స్ మెల్లమెల్లగా షిప్ లోకి వెళ్లి వాళ్ళని పట్టుకుంటారని సరికి తెలివిగా ఆలోచించిన జోష్వా ఆ షటిల్ ఎయిర్ లాక్ ని ఓపెన్ చేసేస్తాడు. దీంతో లోపలికొచ్చిన సోల్జర్స్ లో కొంతమంది ఎజెక్ట్ అయి స్పేస్ లో పడిపోతారు. ఇటు ఇదంతా చూస్తున్న జనరల్ ఆండ్రూ లేట్ అయితే నిజంగానే ఈ నోమాడ్ ని ఎక్కడ డిస్ట్రాయ్ చేసేస్తారో అని ఆలోచించి అలా జరగడానికి ముందు స్పేస్ స్టేషన్ లో ఉన్న మిసైల్స్ అన్నిటిని భూమిలో రోబోట్స్ బ్రతికే బేసెస్ అన్నిటి మీద లాంచ్ చేయడానికి సిద్ధమవుతాడు. సిన్స్ మొత్తం స్పేస్ స్టేషన్ ని ఒకేసారి క్రాష్ చేసే అంత పవర్ ఆల్ఫీ దగ్గర ఉండదు కనుక హీరో ఒక ప్లాన్ ఫార్ములేట్ చేస్తాడు. దాని ప్రకారం ఆల్ఫీ ఆ స్పేస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి కొంచెం సేపటికి ఆ స్పేస్ స్టేషన్ లోని పవర్ సప్లై ని పూర్తిగా షట్ డౌన్ చేస్తుంది. దీనివల్ల ఆ మిసైల్స్ లాంచ్ అవడం కూడా ఆగిపోయేసరికి ఈ గ్యాప్ లో హీరో స్పేస్ సూట్ వేసుకుని ఫుల్ గా ప్రిపేర్ అయి బయటకు వెళ్లి ఆ మిసైల్స్ కి బాంబ్ ఫిక్స్ చేస్తాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే టైమర్ అయిపోయాక ఈ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మిసైల్స్ కూడా పేలిపోయి నార్మల్ స్పేస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. అండ్ ప్లాన్ చేసినట్టు ఆల్ఫీ పవర్ షట్ డౌన్ చేస్తుంది. హీరో బాంబ్స్ ఫిక్స్ చేస్తాడు. రిటర్న్ వస్తున్న ఆల్ఫీ ఆ స్పేస్ స్టేషన్ లో ఒక రూమ్ ఫుల్ గా స్టిమ్యులెంట్ రోబోట్స్ ఉండడం చూసి షాక్ అవుతుంది. రోబోట్స్ ని అంతలా వ్యతిరేకించే యుఎస్ గవర్నమెంట్ ఇన్ని రోబోట్స్ ని ఎందుకు స్టోర్ చేస్తున్నారు? మేబీ ప్రపంచంలో ఉన్న రోబోట్స్ అన్ని అంతమైపోయాక వీళ్ళ దగ్గర ఉన్న స్టిమ్యులెంట్స్ ని వార్ వెపన్ గా యూస్ చేయాలన్న ఐడియా ఉందో ఏమో. ఆ రోబోట్స్ లో మాయా ఫేస్ ఉన్న ఒక స్టిమ్యులెంట్ ఉండడం గమనించిన ఆల్ఫీ దాన్ని బయటికి ఈడ్చుకు వెళ్లి మాయా కాన్షియస్నెస్ ఉన్న ఆ చిప్ ని ఆ స్టిమ్యులెంట్ కి పెట్టి దాన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ రోబో ఆన్ అవ్వకపోయేసరికి నిరాశ చెందిన ఆల్ఫీ ఇలా అయితే పనవ్వదని హీరోకి హెల్ప్ చేయడం కోసం తనే అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ ఎస్కేప్ పోర్ట్ రెడీ చేయాలనుకున్న హీరో ఒక మిషన్ దగ్గర ఇరుక్కుని చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు సమయానికి వచ్చిన ఆల్ఫీ అతన్ని ఆ మిషన్ దగ్గర నుంచి కాపాడుతుంది. ఇంకో పక్క ఈ స్పేస్ స్టేషన్ లో పనిచేసే రీసెర్చర్స్ అందరూ వాళ్ళ ఎస్కేప్ పాడ్స్ లో తప్పించుకుంటూ ఉంటారు. అండ్ ఆల్రెడీ లాంచ్ అయిన మిసైల్స్ భూమిలో ఉన్న కొన్ని బేస్ క్యాంప్స్ మీద పడి చాలా నగరాలని సర్వనాశనం చేస్తాయి. ఇటు హీరోకి హెల్ప్ చేస్తున్న ఆల్ఫీ తనున్న ఎస్కేప్ పోడ్ లో లాక్ అయిపోతుంది. ఆ డోర్ ఓపెన్ చేయడానికి హీరో ఇంకా ఆల్ఫీ ఎంత ట్రై చేసినా పనిచేయదు. ఇదే ఇక్కడున్న ఆఖరి ఎస్కేప్ పాడ్ కాబట్టి హీరో దాన్ని డామేజ్ చేయకుండా ఆల్ఫీని ఒంటరిగా భూమికి పంపించేయాలని చూస్తాడు. దాంతో ఆల్ఫీ ప్లీజ్ అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయింది, నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేయకని బెక్కి ఏడవడం చూసి ఎమోషనల్ అయిన జోష్వా తనని ఓదారుస్తాడు. ఇటు హీరో ఫిక్స్ చేసిన టైం బాంబ్స్ అన్ని ఒక్కొక్కటిగా బ్లాస్ట్ అవడంతో ఆ నోమాడ్ స్పేస్ స్టేషన్ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. దీంతో ఆల్రెడీ లాంచ్ అయి ట్రావెల్ చేస్తున్న మిసైల్స్ కొన్ని సిగ్నల్ కోల్పోయి బ్లాస్ట్ అవ్వకుండా భూమి మీద డైరెక్ట్ గా పడిపోతాయి. ఇటు టైం లేదని అర్థం చేసుకున్న జోష్వా ఆల్ఫీని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ ఎమర్జెన్సీ పాడ్ ని రిలీజ్ చేస్తాడు. ఆల్ఫీ వెళ్లిపోయాక రిలాక్స్ అయిన జోష్వా ఆ స్పేస్ స్టేషన్ లో మాయా కాన్షియస్నెస్ ఉన్న ఆ స్టిమ్యులెంట్ ని చూస్తాడు. తను హీరోని చూడగానే పరిగెడుతూ వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది. అండ్ ఫైనలీ చనిపోవడానికి ముందు మన హీరో జోష్వా అనుకున్నట్టే అతని భార్య మాయాని కలవడంతో చాలా సంతోషపడతాడు. వీళ్ళున్న నోమాడ్ స్పేస్ స్టేషన్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ ఇటు ఎస్కేప్ పాడ్ లో తప్పించుకున్న ఆల్ఫీ సేఫ్ గా వచ్చి భూమిలో ల్యాండ్ అవుతుంది. ఆ నోమాడ్ స్పేస్ స్టేషన్ పేలిపోవడం చూసి ప్రపంచంలో ఉన్న స్టిమ్యులెంట్స్ అన్ని ఆఖరికి వాళ్ళకి ఫ్రీడమ్ దొరికిందని పండగలు సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇలా ఆల్ఫీ తన అమ్మకలని నెరవేర్చినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.